తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళ కమిషన్ కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధా భవన్ లో ఉన్న మహిళ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కరీంనగర్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఘోరీ శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని కమిషన్ ఎదుట బాధితురాలు వాపోయారు. తన జీవితాన్ని నాశనం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు. తన వద్ద 9 లక్షల రూపాయలకు పైగా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమాయక మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న ఘోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తనలాంటి మహిళలు చాలా మందిని తనకు మోసం చేశాడని అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకిల పోలీసులకు కేసు నమోదు చేశారు. आयुर्जे वरुतिने च नमः सुताय सुतसेनाय च नमो दुन्दुव्याय च अनन्याय च ॐ नमः संभवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा वियाय स्वाहा कृतवे स्वाहा वसवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुग्धाय स्वाहा सुन्वे स्वाहा निवे स्वाहा आदित्याय स्वाहा विष्णुवे स्वाहा आयुर्जे कल्पताम् మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్షిణిని ఘోరీ శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించారని బాధితులు కోరారు. కాగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఘోరీ శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ओम नमः संभवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ओम తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధా భవన్ లో ఉన్న మహిళ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కరీంనగర్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన ఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్ కి అయితే ఒక ఫిర్యాదు అయితే అందింది. హైదరాబాద్ లోని రాణిగంజ్ బుద్ధ భవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి ఒక మహిళ వెళ్లి ఏదైతే ఈ ఫిర్యాదు అయితే చేసింది. ముఖ్యంగా కరీంనగర్ చెందిన ఒక మహిళ ఈ ఫిర్యాదు అయితే చేసింది. ఘోరీ శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడంటూ కూడా కమిషన్ ఎదుట బాధితురాలు అయితే వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, అలాగే ఏదైతే ఈ నిన్న సోమవారం వచ్చేసి వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో అయితే పేర్కొంది. ముఖ్యంగా ఈ అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఘోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె అయితే కోరుతుంది. పెళ్లైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఘోరీ బెదిరిస్తున్నాడని వాపోయింది. ముఖ్యంగా తనలాంటి మహిళలు చాలా మంది అతను మోసం చేశాడని అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె అయితే కోరుతుంది. ముఖ్యంగా తన వద్ద డబ్బులు తీసుకొని మానసికంగా హింసించడం చెప్పింది. ముఖ్యంగా నగ్న పూజలు చేయిస్తానని చెప్పి నగదు తీసుకొని మోసం చేశాడని బాధితురాలు అయితే చెప్తుంది. ఇందులో సుమారు 9.8 లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ కూడా సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా 308, 301, 351, 352 బి ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదైంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు అన్నలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్షిణిని ఘోరీ శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ కూడా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు అయితే చేశారు. అతను చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలంటూ కూడా ఇటు బాధితులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఘోరీ శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసు చెబుతున్నారు. ఏదేమైనా అతని ఆగడాలు అరికట్టాలి అంటే ప్రస్తుతం అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె అయితే ఒక ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే మనం చూడాలి. ఇప్పటికే మోకిలా పిఎస్ లో కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదైంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.